బ్రేకింగ్స్ చూస్తున్నాం. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేసే అవకాశాలపై జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్తో బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ చర్చలు జరిపారు. ఈ రోజు ఉదయం హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఎన్డీఏలో భాగస్వాములైన జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసే విషయంపై చర్చలు జరిపారు. జన సైనికుల మనోగతాన్ని పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నేతలకు వివరించారు. 2014లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేశామని పవన్ గుర్తు చేశారు. బీజేపీ అగ్రనాయకుల కోరిక మేరకు హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల నుంచి విరమించుకొని బీజేపీ అభ్యర్థుల విజయానికి కృషి చేసినట్లుగా పవన్ కళ్యాణ్ వివరించారు. ఇప్పుడు కనీసం 30 స్థానాల్లో అయినా పోటీ చేయకపోతే కార్యకర్తల స్థైర్యం దెబ్బతింటుందని తెలంగాణ జనసేన నాయకులు చెబుతున్న విషయాన్ని కిషన్ రెడ్డి, లక్ష్మణ్కి జనసేనాని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఉమ్మడిగా పోటీ చేసే విషయమై 1-2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను అందించడానికి మా ప్రతినిధులు నాగేంద్ర, ప్రేమ్ ఇద్దరు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. అయితే ముందుగా ప్రేమ్ దీనికి సంబంధించిన అప్డేట్స్ను అందిస్తారు. థ్యాంక్ యూ జమీమా. అయితే ఏదైతే ఈరోజు తెలంగాణ బీజేపీ అగ్రనేతలు, జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ కార్యాలయంలో భేటీ అవడం అయితే ఒక విశిష్టతను అయితే సంచరించుకుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే గతంలో నుంచి కూడా గత 2014 నుంచి కూడా జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ బీజేపీ ఎన్డీఏ కూటమితో సహకరిస్తూనే వస్తున్నారు. అయితే ఇప్పుడు రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో జరగబోతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగానే ఇక్కడ జనసేన కూడా తెలంగాణలో పోటీ చేసే దిశగా అయితే ప్రయత్నాలు అయితే ముమ్మరం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే గతంలో ఎన్నడూ కూడా బీజేపీకి మాత్రమే సపోర్ట్ చేస్తూ వచ్చింది. అయితే ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా పోటీ చేయనటువంటి జనసేన పార్టీ ఈసారి మాత్రం అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అభిమానుల నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఈసారి అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా ఒక అడుగు ముందుకేసిందనే చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే కనీసం 119 స్థానాల్లో భాగంగా ఇక్కడ ప్రస్తుతం 30 నుంచి 38 సీట్ల వరకు కూడా తెలంగాణలో పోటీ చేసే దిశగా అయితే పవన్ కళ్యాణ్ నేతృత్వంలో అయితే ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి తెలంగాణ బీజేపీ నేతలు అయితే గత కొంతకాలంగా కూడా బీజేపీతో సత్సంబంధాలు మెయింటైన్ చేసినటువంటి జనసేన పార్టీ మద్దతు కోరేందుకు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ కార్యాలయంలో, హైదరాబాద్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కార్యాలయానికి అయితే చేరుకున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్తో ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అలాగే బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడైనటువంటి పార్లమెంటరీ బోర్డు సభ్యుడైనటువంటి లక్ష్మణ్ కూడా ఈరోజు వీరిద్దరు సమక్షంలో అయితే ఈరోజు పవన్ కళ్యాణ్ అయితే భేటీ అవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ భేటీలో కారణంగా అయితే గత కొంతకాలంగా కూడా ఎన్డీఏ కూటమిలో జనసేన కూడా భాగస్వామ్యం ఉన్నట్టుగా కూడా ఒకసారి గుర్తు చేస్తూ, దాంతోపాటుగా రేపు జరుగుతున్నటువంటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేద్దాం, అలాగే జన సైనికుల సపోర్ట్ కూడా బీజేపీ కావాలని చెప్పి నేపథ్యంలో అయితే మద్దతు కూడా కోరినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇదే విషయంపై స్పందించినటువంటి పవన్ కళ్యాణ్ కూడా సుముఖంగానే స్పందిస్తూ అయితే గత కొంతకాలంగా కూడా అయితే చెప్పుకోవాలంటే గతంలో జరిగినటువంటి కార్పొరేట్ ఎన్నికల నేపథ్యంలో కూడా బీజేపీ అగ్రనాయకుల నేతృత్వంలో ఏదైతే అప్పుడు పోటీ చేయాలనుకున్నప్పటికీ కూడా బీజేపీ అగ్రనాయకులు జరిపినటువంటి చర్చల ఫలితంగా కూడా జనసేన డైరెక్ట్గా పోటీ చేయకుండా బీజేపీ నేతలకు మాత్రమే సపోర్ట్ చేసి గ్రేటర్ హైదరాబాద్లో గెలిచినటువంటి కార్పొరేట్ స్థానాల్లో తన వంతు సహకారాన్ని అయితే అందించినట్టుగా కూడా పవన్ కళ్యాణ్ కూడా కిషన్ రెడ్డి, అలాగే లక్ష్మణ్కి కూడా గుర్తు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో కూడా చెప్పుకోవాలంటే రేపు జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే 32 మంది అభ్యర్థులను పోటీలోకి దింపేందుకు కూడా పవన్ కళ్యాణ్ యోచిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇదే విషయానికి సంబంధించి ఎందుకంటే ఇప్పటికైనా కూడా గత కొంతకాలం 2014 నుంచి కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్లో ఎంతో మంది కార్యకర్తలు, అలాగే జన సైనికులు, అలాగే ఆయన గత కొంతకాలంగా కూడా ఎప్పటి నుంచో సంబంధించినటువంటి సినిమా ఇండస్ట్రీలో చాలా ఫేమ్ ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. అయితే తను ప్రత్యక్ష రాజకీయాల్లో రావాలని చెప్పి కూడా తెలంగాణలో చాలా వరకు ప్రజలు, అలాగే ఆయన ఫ్యాన్స్
జన సైనికులు కూడా కోరుకుంటున్న నేపథ్యంలో కూడా గత 2 సార్లు అవకాశం వచ్చినప్పటికీ కూడా బీజేపీకి అవకాశం కల్పించినట్టుగా కూడా గుర్తు చేస్తూ, అలాగే రేపు రాబోతున్న ఎన్నికల్లో కనీసం కొన్ని స్థానాల్లోనైనా కూడా జనసేన ఖచ్చితంగా పోటీ చేయాలనుకుంటుందని, లేని పక్షంలో జన సైనికులు అలాగే తనను అభిమానిస్తున్నటువంటి మరికొంతమంది ఎవరైతే తెలుగు ప్రజలు తెలంగాణ ప్రజలు ఉన్నారో వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉండొచ్చు ఒకవేళ పోటీ చేయకపోతే అని కూడా పవన్ కళ్యాణ్ యోచిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇదే విషయానికి సంబంధించినటువంటి విషయాన్ని కూడా ప్రస్తుతం ఏదైతే బీజేపీ రాష్ట్ర నాయకులు పవన్ కళ్యాణ్ కార్యాలయానికి చేరుకున్నారో వారితో కూడా ఇదే విషయంపై చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వాలా లేదంటే కలిసి పోటీ చేయాలనే విషయంపై మరో 2 రోజుల సమయం తీసుకున్న తర్వాత జనసేన పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు అలాగే పార్టీకి సంబంధించినటువంటి కార్యవర్గ సభ్యులతో కూడా చర్చించిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ అయితే తెలియజేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో పొత్తులో ఉన్నటువంటి జనసేన పార్టీ ప్రస్తుతం ఇక్కడ తెలంగాణలో మాత్రం బీజేపీలో గత కొంతకాలంగా అయితే పొత్తులో నడుస్తుంది. అలాగే ఢిల్లీ నేపథ్యంలో కూడా ఇండియా కూటమిలో కూడా జనసేన కూడా ఒక భాగస్వామ్యం అయినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే చెప్పుకోవాలంటే అక్కడ టీడీపీ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టీడీపీ కూడా కలిసి పోటీ చేసే దిశగా అయితే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇదే దిశగా కూడా తెలంగాణలో టీడీపీతో కలిసి పొత్తులో ఉంటారా, లేదంటే ఈ బీజేపీతో పొత్తు పెట్టుకొని వీరితో పోటీ చేస్తారా, లేదంటే వాళ్ళే సొంతంగా ఇప్పుడు ఏదైతే వాళ్ళు ముందే డిసైడ్ అయినటువంటి 32 స్థానాలు లేదా 38 స్థానాల్లో డైరెక్ట్గా జనసేన అభ్యర్థులనే పెట్టి పోటీ చేయిస్తారా అనే విషయంపై కూడా మనకు మరో 2 రోజులైతే క్లారిటీ తెలిసే అవకాశం అయితే తెలుస్తుంది జమీమా. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రేమ్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. తెలంగాణలో త్వరలో జరగబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన సిద్ధమవుతుంది. దానిలో భాగంగానే ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎంపిక పైన జనసేన నాని ఇప్పటికే పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా 30 స్థానాల్లో పైగా కూడా తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేస్తామంటూ కూడా జనసేన ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగానే పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నటువంటి తరుణంలోనే భారతీయ జనతా పార్టీ అలర్ట్ అయిందనే చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో సింగిల్గా జనసేన పోటీ చేస్తే బీజేపీకి నష్టం అనేటటువంటి ఆలోచనలో భారతీయ జనతా పార్టీ ఉంది. దానిలో భాగంగానే అలర్ట్ అయినటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు అదేవిధంగా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు అదేవిధంగా రాజ్యసభ సభ్యులైనటువంటి లక్ష్మణ్ ఈరోజు ఉదయం జనసేన రాష్ట్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్తో సమావేశం అవడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో రాబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి ముందుకు వెళ్దాం, పొత్తుతో పోటీ చేద్దాం అనేటటువంటి అంశాన్ని పవన్ కళ్యాణ్ ముందు ఈ ఇద్దరు నేతలు కూడా ఉంచడం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఒకటి చెప్పడం జరిగింది. ఆ ఇద్దరు నేతలకి ముఖ్యంగా ఇప్పటికే ఎన్డీఏతో కలిసి బీజేపీ అదేవిధంగా జనసేన కూడా 2014 నుంచి కూడా ఎన్డీఏలో ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలోనే గతంలో 2014లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి అదేవిధంగా టీడీపీకి రెండింటికి కూడా మద్దతు ఇస్తూ ఆ అభ్యర్థులు విజయానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృషి చేయడం జరిగింది. దాంతోపాటు మరొకవైపు ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గత హైదరాబాద్లో జరిగినటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వం కోరిక మేరకు జనసేన పార్టీ ఇక్కడ కూడా పోటీ చేయకుండా పోటీని విరమించుకున్నటువంటి అంశాన్ని కూడా పవన్ కళ్యాణ్ కిషన్ రెడ్డితో పాటు లక్ష్మణ్కి చెప్పడం జరిగింది. తాజాగా ఈరోజు జరిగినటువంటి సమావేశంలో గత కొద్ది రోజుల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో 30 మందికి పైగా కూడా జనసేన అభ్యర్థులు పోటీ చేస్తారంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ముఖ్యంగా తెలంగాణ జనసేన రాష్ట్ర కమిటీ ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ అంశాలకు సంబంధించి ఈ ఇద్దరు ముఖ్యంగా లక్ష్మణ్ మరొకవైపు కిషన్ రెడ్డితో పాటు పవన్ కళ్యాణ్ మధ్య సుదీర్ఘంగా మంతనాలు జరిగాయి. ఇద్దరు కూడా కలిసి పోటీ చేయాలనేటటువంటి నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్కి చెప్పినటువంటి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో గతంలో కూడా మేము పోటీలో లేము, ఇప్పుడు కూడా పోటీ చేయకపోతే మాత్రం జనసేన శ్రేణులు జనసేన సైనికుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది కాబట్టి వారి కోరిక మేరకే మేము దాదాపు 30కి పైగా కూడా సీట్లలో మేము పోటీ చేస్తామనేటటువంటి నిర్ణయానికి రావడం జరిగింది అనేటటువంటి అంశాన్ని పవన్ కళ్యాణ్ ఆ ఇద్దరు నేతలకు చెప్పినటువంటి పరిస్థితి. ముఖ్యంగా
ఈ పొత్తుకు సంబంధించినటువంటి అంశం పైన తెలంగాణ రాష్ట్ర జనసేనకు సంబంధించినటువంటి నాయకత్వంతో పాటు మరొకవైపు జనసేన సైనికులు జనసేన శ్రేణులందరితో కూడా చర్చించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జనసేన పొత్తుతో ముందుకు వెళ్ళాలన్న దానిపైన మరికొద్ది రోజుల్లో స్పష్టత చేస్తామంటూ కూడా పవన్ కళ్యాణ్ సందర్భంగా ఆ నేతలకు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు ఏపీలో ఇప్పటికే టీడీపీతో ముందుకు వెళ్లే విధంగా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. పొత్తుతో మేము ఏపీలో పోటీ చేస్తామంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా టీడీపీతో జనసేనకు సంబంధించినటువంటి పొత్తు ఉంటుంది అనేటటువంటి అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నారు. దానిలో భాగంగానే కొద్ది రోజుల క్రితం తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు సైతం జనసేనతో పొత్తుకు సంబంధించినటువంటి అంశం పైన కూడా చర్చ జరుగుతుంది. ఈ చర్చలు సఫలమైతే తెలంగాణ జనసేనతో మేము పొత్తుతో ముందుకు వెళ్తామంటూ కూడా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. తాజాగా బీజేపీ కూడా జనసేనతో పొత్తుకు సంబంధించినటువంటి అంశం పైన చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ పొత్తులకు సంబంధించి బీజేపీ జనసేన మధ్య చర్చలు సఫలమై పొత్తుతో వెళ్తే మరి టీడీపీ కూడా ఈ మూడు పార్టీలు కూడా పొత్తుతో ముందుకు వెళ్తాయా, లేక ఓన్లీ జనసేన బీజేపీ మాత్రమే పొత్తుతో ముందుకు వెళ్తాయా అనేది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ దాదాపు 30 స్థానాల్లో కూడా పోటీ చేసి తీరుతామనేటటువంటి నిర్ణయంలో అయితే తెలంగాణ జనసేన ఉంది. మరి పొత్తు పెట్టుకున్న తర్వాత ఎటువంటి స్థానాలు ఖరారు చేస్తారు, 30 స్థానాల్లో పోటీ చేస్తారా, లేక బీజేపీ జనసేన మధ్య ఎటువంటి చర్చలు జరుగుతాయి, చర్చలు జరిగిన తర్వాత అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి.